కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన గిరిజన యువకుడు బాబురావు వేదికపైనే తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరాడు. దీంతో సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఆ బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటారని చెప్పారు. దీంతో ఆ యువకుడి విజ్ఞప్తిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ ముగిసేలోగానే రోడ్డు నిర్మాణానికి సంబంధించిన మంజూరును ప్రకటించి తక్షణ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే తమ ప్రభుత్వ విధానాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక, లాకే బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక, లాకే బాబురావు గారి ఇంటికి మన రైట్. ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. అల్లూరు జిల్లా సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ ఎంపికైన గిరిజన యువకుడు తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేయమని కోరిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం వెంటనే మంజూరు చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, నిమిషాల వ్యవధిలోనే రోడ్డును శాంక్షన్ చేసుకున్న ఘనత అయితే మాత్రం అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైనటువంటి లాకే బాబురావుకి అయితే సొంతమైందని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చాలా ఏళ్ళుగా రోడ్లు లేక అస్తవ్యస్తంగా జీవనం గడుపుతున్న క్షణంలో అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా, అంటే ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ కూడా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తన వంతు తనేదో చేయాలనుకునే సంకల్పంతో ఉన్న క్రమంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలవడంతో ఇది సాధ్యపడిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే మంగళగిరిలో జరిగినటువంటి ఈ కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యాలయం వేదికగా ఈ సంఘటనతో చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు ఆదేశాలతోటి ఆ ఆదేశాలని నిమిషాల ప్రకారం అక్కడ మంజూరైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2 నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు 2 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈ సందర్భంగా దక్కిందని చెప్పాలి. ఇది దక్కడానికి కారణం చంద్రబాబు నాయుడు, ఇది కోరుకున్నటువంటి వ్యక్తిగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే వేదిక పైన తనకు ఉన్నటువంటి ప్యాషన్ ఏదైతే ఉందో ప్యాషన్ సంబంధించి తనకు వచ్చిన ఉద్యోగానికి సంబంధించి చెప్పే క్రమంలో చంద్రబాబు దగ్గరికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నటువంటి లాకే బాబురావు చేసిన స్టేజ్ మీద చంద్రబాబు చెప్పులో చెప్పినటువంటి విజ్ఞప్తి మేరకు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే లాకే బాబురావు తన సక్సెస్ స్టోరీని వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించండి అని గౌరవ ముఖ్యమంత్రి చెప్పడంతో ఆ ముఖ్యమంత్రి వెంటనే ఉప ముఖ్యమంత్రి అలాంటి వాటిలో ముఖ్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బాధ్యతను ఆయనకి అప్పచెప్తున్నానని చెప్పడం, దేవరపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పెనుము ముండ బండ గ్రామానికి చెందినటువంటి బాబురావు విజ్ఞప్తి మేరకు 2 కిలోమీటర్ల రోడ్డును తక్షణం శాంక్షన్ చేస్తూ తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైనటువంటి అంచనాలు రూపొందించి అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగమేఘాల మీద కదిలిన యంత్రాంగం ఏదైతే ఉందో తిరుమల బండ నుంచి ఎలుకురాతి బండ వరకు 2 కిలోమీటర్ల రోడ్డుకు 2 కోట్ల రూపాయలు బీటీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అంచనాలు సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్
పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ వేదిక మీదే రోడ్డు గురించి కూడా విజ్ఞప్తులు చేయగా సభలో ముగిసేలోపే రోడ్డు మంజూరు చేయడం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటనగా మనం భావించాలి సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.